అట్లా ఉన్నాయి. ఓకే ఓకే పంపి ఎంత అన్నమాలు చేస్తాం. సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గత 40 సంవత్సరాలుగా ఒక నిబద్ధతతోటి దివంగత ప్రియతమ నాయకుడు దామోదరి గారి నాయకత్వంలో నడుస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తూ 40 సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతతో పనిచేసినాను. కొన్ని చిన్న కారణాలతోటి ఈనాడు నేను ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా కూడా కార్యకర్తలకు ఎల్లవేళలా 40 సంవత్సరాల చేత ఉన్నానో అండగా, అదేవిధంగా ఈ సూర్యాపేట నియోజకవర్గం కానీ తొంగతూరు నియోజకవర్గం కానీ నా తలుపు తట్టిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూనే ఉంటానని కూడా నా జీవితకాలం మొత్తం కూడా ఈ సూర్యాపేట ప్రజలకే అంకితం. దామోదర్ రెడ్డి గారి ఆశయ సాధనకే ప్రాణాలు అర్పిస్తా. దామోదర్ రెడ్డి ఆశయాలు సాధించడానికి సిద్ధంగా ఉంటాం. నా ఎంబడున్న నాయకులందరికీ కూడా నేను అండగా ఉంటానని కూడా మరొకసారి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ ఎవరికి అపోహలు అవసరం లేదు. నేను ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో దామోదర్ రెడ్డి గారికి సంబంధించిన 40 సంవత్సరాలు వారి వెంట నడిచిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని కూడా మరొకసారి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి నేను ఎవరిని కూడా నేను ఇక్కడ నా ఎంబటి ఉండే మిత్రబృందం, రోజు వచ్చే మిత్రబృందానికే నేను ఈరోజు ఈ కార్యక్రమం చెప్పినాను తప్ప ఇది నేను ఎక్కడ కూడా
తెలియపరచు. నాకంటూ ఒక ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఒకసారి తెలియపరుస్తాం. నాకు ఈ సూర్యాపేట పట్టణంలో ఇల్లు ఉన్నా కూడా ఆ ఇంటికంటే ఇక్కడైతే నడిబొడ్డున ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇల్లు కావాలని చెప్పేసి ఇక్కడ ఇల్లు తీసుకోవడం, ఇక్కడ న్యాయవాది మన ఈశ్వర్ కుమార్ గారి ఈ గృహాన్ని అద్దెకు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటి నుంచి ఎల్లవేళ ఇదే కేంద్ర కార్యాలయంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా ఒకసారి ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కార్యాలయం 24 గంటలు అందుబాటులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం.